దేవునికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. కీర్తనలు గ్రంథము. ఆ కీర్తనలు గ్రంథంలో రాయబడిన ప్రతి కీర్తన భక్తులు వారి అనుభవాలను, వారి మొరను, వారి స్తోత్ర గీతములను, వారు దేవుని మహిమపరిచేటువంటి మాటలను గేయ రూపంలో రాసినవే కీర్తనలు. వాస్తవంగా మనం వాటిని చదువుకుంటాము, కానీ అవి ఆనాటి భక్తులు వారు పాడి ప్రభునామాన్ని మహిమపరిచారు. 150 కీర్తనలు కూడా దావీదు భక్తుడు ఒక 73 కీర్తనలు, ఆసాపు, కోరాహు కుమారులు, హేమాను, ఏతాను, సొలొమోను, మోషే ఇలాగున భక్తులు వారి అనుభవాలలో వారి మొరలను, వారి స్తోత్ర గీతాలను పాడి దేవుని నామాన్ని మహింపరిచారు. ఈ 150 కీర్తనలను కూడా 5 భాగాలుగా విభజించారు. 5 భాగాలను కూడా స్కందములు అంటారు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం నుండి 42వ అధ్యాయం వరకు ఒక స్కందము, ఆ తర్వాత 42 నుండి కొన్ని అధ్యాయాల వరకు ఒక స్కందము, అలాగున స్కందముల రూపములో అంటే భాగాల రూపంలో కీర్తనలు గ్రంథాన్ని అలా వివరించుకుంటూ వచ్చారు. అలాంటి 5 స్కందాలలో చివరి స్కందము 128వ కీర్తన దగ్గర నుండి ప్రారంభమైందని భక్తులు భావిస్తారు. 128వ సంకీర్తన అందరికీ బాగా తెలిసిన సంకీర్తన. ఈ కీర్తనని యాత్ర కీర్తనని కూడా అంటారు. యాత్ర కీర్తన అంటే ఆనాటి భక్తులు వారు ప్రయాణములో ఉన్నప్పుడు, ఆనాటి కాలంలో నడుస్తూ గాడిద మీద కానీ గుర్రం మీద కానీ ప్రయాణం చేసేవారు. వారు నడుస్తూ వెళ్తున్నప్పుడు వారు పాటలు పాడుకునేవారు. అలాంటి పాటలలో యాత్ర కీర్తన కూడా ఒకటి. యాత్ర కీర్తనలో 6 వచనాలు ఉంటాయి. ఈ 6 వచనాలను కూడా కుటుంబ ఆశీర్వాద కీర్తనగా ఈ 6 వచనాలను పిలుస్తారు. కుటుంబం అంటే భర్త, భార్య, పిల్లలు. వీరి ముగ్గురికి ఎలాంటి దీవెనలు ఉంటాయో అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ 128వ సంకీర్తనలో 3 షరతులు, 7 ఆశీర్వాదాలు. అంటే 3 షరతులు మీరు పాటిస్తే 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలు కుటుంబాలు ఉన్నవారు అనుభవించవచ్చని స్పష్టంగా కీర్తనాకారుడు రాశారు. అర్థమయ్యేటట్లుగా మాట్లాడాలంటే 128వ సంకీర్తన 1వ వచనాన్ని చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. దేవుడంటే భయము, భక్తి కలిగి దేవుని త్రోవలలో ఎవరైతే నడుస్తారో వారు నిజంగా ధన్యులట. వారు ఆశీర్వాదాన్ని పొందుతారు. ఈ లోకంలో ధన్యులు అంటే డబ్బున్నవారు, ఈ లోకంలో ధన్యులు అంటే ఘనత ఉన్నవారు, ఈ లోకములో ధన్యులు అంటే బలగం ఉన్నవారు. కానీ నిజమైనటువంటి ధన్యులు ఎవరంటే దేవుడంటే భయభక్తులు కలిగి ఆయన త్రోవలలో నడుచువారందరూ కూడా నిజముగా ధన్యులు. అర్థమయ్యేటట్లుగా మాట్లాడాలంటే 3 షరతులు కనిపిస్తున్నాయి. ఏమిటా షరతులు? మనం ఇప్పటి వరకు చదివినదే. దేవుడంటే భయము కలిగి ఉండాలట, భక్తి కలిగి దేవుని త్రోవలలో నడవాలట. ఈరోజు నిజంగా దేవునికి మనం భయపడుతున్నామా? నిజంగా దేవునికి భయపడే వ్యక్తి పాపానికి దూరంగా ఉంటాడు. దేవునికి భయపడే వ్యక్తి లోకాశలకు దూరంగా ఉంటాడు. పౌలు గారు పత్రికలలో వ్రాస్తూ లోకాన్ని పెంటతో ఎంచానంటాడు. ఎందుకంటే దేవునికి భయపడ్డాడు కాబట్టి లోకానికి దూరంగా ఉన్నాడు. ఈరోజు మనం దేవునికి భయపడుతున్నామా? దెయ్యానికి భయపడుతున్నాం, ఆచారాలకి భయపడుతున్నాం, అన్నిటికీ భయపడుతున్నాం. దేవునికి భయపడుతున్నామా? దేవుని యందు మనం భయము కలిగి భయముతో కూడిన భక్తి ఉంటే, కొంతమందికి భక్తుండి కానీ భయం లేదు. వారం వారం చర్చికి వెళ్తారు, కానుకలు ఇస్తారు, దశంభాగం ఇస్తారు, కానీ వారి జీవితంలో భయం అనేటువంటిది ఉండదు. మనము భయము కలిగి భక్తి కలిగి
దేవుని త్రోవలలో నడిస్తాయి. ఈ 3 రకాలైనటువంటి షరతులు మనం పాటిస్తే మన దేవుడు ఎలాంటి వారంటే మిమ్మల్ని ఎలాగున్నా పర్లేదు నేను ఆశీర్వదిస్తానని పలికిన వాడు కాదు. మీరు ఎప్పుడైతే నా మార్గంలో నా షరతులు మీరు పాటిస్తే మీకు ఆశీర్వాదం వస్తుందని దేవుడు చెప్పాడు. ఆ 3 షరతులు ఏంటో మనం చూసాము. దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి ఆయన త్రోవల్లో నడవాలి. ఇలాంటి త్రోవల్లో నడిచినప్పుడు ఆశీర్వాదాన్ని ఎలాగ అనుభవిస్తారంటే, మొదటిగా భర్త పొందే ఆశీర్వాదం. భర్తకి ఎటువంటి ఆశీర్వాదం? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవట. ఈ రోజుల్లో చాలామంది కష్టార్జితం వ్యర్థమైపోతుంది. చాలామంది కష్టార్జితం అప్పుల పాలైపోతుంది. చాలామంది కష్టార్జితం నష్టమైపోతుంది. చాలామంది కష్టార్జితం ఆ కష్టార్జితం అంతా కూడా వడ్డీల పాలైపోతుంది. నిజంగా కష్టపడుతున్నారు కానీ కష్టపడిందంతా కూడా చిరిగిన సంచిలో వేయబడినట్లయిపోయింది. దేవుడంటే భయం కలిగి భక్తి కలిగి దేవుని త్రోవలలో నడిచిన వారికి కొంచెమున్న వారు తృప్తిగా ఉంటారట. కీర్తనల గ్రంథంలో ఈ రాయబడిన మాటతో పాటుగా ఎన్నో మాటలు మనం చూస్తాం. కన్నీటితో విత్తువాడు సంతోషగానముతో పంటగోస్తాడు. ఒకవేళ మన కష్టం చేసేటప్పుడు అది కష్టంగా ఉన్నా దాని ఫలితాన్ని మనం అనుభవించేటప్పుడు ఆనందంగా అనుభవించాలి. అలాగ అనుభవించాలంటే దేవుని దీవెన కావాలి. ఈరోజు కుటుంబాలలో సంపాదన బోలెడు, కానీ వారు ఆ సంపాదన ఆనందంగా అనుభవిస్తున్నారా? లేదండి. వారికి వచ్చేదానికంటే అప్పులు ఎక్కువైపోతున్నాయి. భక్తుల జీవితాలను మనం పరిశీలిస్తే వారి కష్టార్జితం వ్యర్థం అవడానికి కారణాలేంటి? హగ్గై గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది. ఆ మాటని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. హగ్గై గ్రంథం, దేవుని వాక్యములో హగ్గై గ్రంథము 1వ అధ్యాయము. ఇక్కడ మనం గమనిస్తే 1వ అధ్యాయము 6వ వచనం, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకునండి. ఆ తర్వాత రాయబడి ఉంటుంది 6వ వచనం ప్రారంభంలో, మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, పానము చేయుచున్నను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునినను జీతము చిరిగిపోయిన సంచిలో వేయబడినట్లయిపోతుంది. ఈరోజు అంతే ఉంది కదా. ఎంత తిన్నా ఆకలి తీరట్లేదు, ఎంత తాగినా దాహం తీరట్లేదు అన్నట్టు మనం ఎంత కష్టపడినా అప్పులుగానే ఉంటున్నాయి. ఎవరైతే దేవుడు అంటే భయం కలిగి ఉంటారో నిశ్చయముగా మీ కష్టార్జితాలు ఆశీర్వదించబడతాయి. భర్తలారా, మీ కష్టార్జితం దీవించబడాలంటే దేవునికి భయపడండి. ఇంట్లో ఉన్నటువంటి భార్య మీ భర్తకు దేవునికి భయపడటం నేర్పండి. దేవుని భయం నీ భర్తలో ఉంటే, దేవుని భయం నీ బిడ్డల్లో ఉంటే, ఆ భయముతో కూడిన భక్తి వారు చేస్తే, దేవుని త్రోవల్లో వారు నడిస్తే, వారి ప్రవర్తనను వారు మార్చుకుంటే, ఇక్కడ వీరు దేవుని భయము లేకుండా దేవుని మందిరమేమో పాడై ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నారు. అందుకే వారి సంపాదన చిరిగిన సంచిలో వేయబడినట్లయిపోయిందంట. మన జీవితంలో ఇప్పటికైనా మనం భయం భక్తి కలిగి ఉంటే మన సంపాదన ఆశీర్వదింపబడుతుంది. మనం అలాగున ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. భర్త ఎలాగూ దీవించబడతాడయ్యా అంటే తన కష్టార్జితం ఆశీర్వదించబడుతుందంట. భార్య విషయంలోకి వస్తే, భార్య గురుండి ఎక్కువ మర్మయుక్తంగా దేవుడు ఇక్కడ రాయించాడు. ఏమని రాయించాడు? 128వ సంకీర్తనలో ఆ 3వ వచనాన్ని మనం చూస్తే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వల్లే నుండును. భార్య అంట ఫలించాలట. ఫలించు ద్రాక్ష వల్లి వలె భార్య ఎప్పుడు ఉంటుంది? ఈ మాట మనం ఎప్పుడు చదువుతూనే ఉంటాం. నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి. దాని అర్థం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే వల్లి అంటే తీగ, లత. ఈ తీగ ఫలాలు ఫలించాలంటే పందిరి అవసరం. వేప చెట్టు, మామిడి చెట్టు వీటికి పందిరి అవసరం లేదు, ఎలాగైనా ఫలాలు ఇస్తాయి. కానీ ద్రాక్షవల్లి అలా కాదండి. అది ఫలాలు ఇవ్వాలంటే ఖచ్చితంగా పందిరి కావాలి. పందిరి ఉంటే పందిరిని ఆనుకొని ఫలిస్తుంది, పందిరి మీద ఆధారపడి ఫలిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే భార్య ఫలించాలంటే, భార్య కుటుంబంలో ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేటువంటి భార్యమణిగా జ్ఞానవంతురాలిగా ఉండాలంటే భార్యకి భర్త తోడు అవసరం. ఒక మాటలో చెప్పాలంటే పందిరి లేని తీగ కంపతో సమానం. ఒక తీగ ఉంది, పందిరి లేదంటే గుబురుగా కంపగా మారిపోద్ది. ఇప్పుడు ఒక మాట, ద్రాక్ష చెట్టు ఫలించాలంటే
పందిరి అవసరం ఆ తీగ ఫలించాలంటే. ఇప్పుడు తీగ భార్యకు సాదృశ్యం, పందిరి భర్తకు సాదృశ్యం. తీగ గొప్పదా పందిరి గొప్పదా? తీగ గొప్పదా పందిరి గొప్పదా? మనం అనుకుంటాం తీగ గొప్పది అంటే పందిరి లేని తీగ కంపతో సమానం. పందిరి గొప్పది అంటే ఒట్టి పందిరి కట్టుకొని ఏం ఉపయోగం? తీగ కావాలి కదా. రెండు గొప్పవి, రెండు అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, తీగ భార్యకు సాదృశ్యం, పందిరి భర్తకు సాదృశ్యం. భార్య గొప్పదా భర్త గొప్పోడా అంటే ఇద్దరు గొప్పవారే. ఈరోజు ఇంట్లో ఆడదాన్ని నేను అన్నీ తెచ్చి పెడుతున్నా, నేను అన్నీ చేసి పెడుతున్నా. తెచ్చిపెట్టేది భర్త అయినా ఈరోజు స్త్రీలు కూడా తెస్తున్నారు. నేను చేస్తున్నా, నేను తెస్తున్నా, నేనే గొప్ప అంటది ఈమె. మగోన్ని నేను సంపాదిస్తున్నా, నేనే గొప్ప అంటాడు ఆయన. నేనే గొప్ప అనుకోవడం వల్ల కుటుంబాలు కాస్త సైతాన్ కొంపలైపోతున్నాయి. కుటుంబాల్లో ప్రేమలు లేవు. నిజంగా ఎవరైతే దేవుడంటే భయం కలిగి ఉంటారో భర్తే నా భార్య గొప్పదని పలుకుతాడు, భార్యే నా భర్త గొప్పదని పలుకుతాడు. నిజంగా దేవుని భయం ఉన్నవారు, భక్తి ఉన్నవారు ఒకరినొకరు గొప్పగా ఎంచుతారని రోమపత్రికలో రాయబడి ఉంటుంది. ఒకరికొకరు గొప్పగా, నా భర్తే గొప్పోడు, నా భార్య గొప్పది, నా పిల్లలే గొప్పవారు అంటారు. కానీ ఈ రోజుల్లో రివర్స్. ఎప్పుడు చూసినా భర్త గురించి భార్య చాడీలు చెప్తూనే ఉంటుంది. నా మొగుడు ఇట్లా అంటాడు, నా మొగుడు అట్లా అంటాడు, నా మొగుడు ఇలా. నీ మొగుడు గురించి నువ్వు బయట చెడ్డగా చెబితే లోకంలో ఉన్నటువంటి బయట వారు నీ మొగుడికి విలువిస్తారా? మళ్ళీ భర్తకు విలువిపోతే ఒప్పుకోదు. భర్త విలువ నువ్వే పోగొట్టి విలువిపోతే ఒప్పుకోపోతే ఎట్లాగా? నా భార్య ఇట్లా, నా భార్య ఎట్లా అని అందరికీ నువ్వే చెప్పుకుంటే ఎలాగా? కుటుంబాలు సగం సర్వనాశనం అవ్వడానికి కారణం ఇంట్లో ఉన్న గుట్టు ఊరి మీద పెట్టడమే. ఎప్పుడు ఇంట్లో గుట్టుగా ఉండాల్సిన విషయాన్ని బయట పెట్టి అందరికీ తెలియజెప్పి కుటుంబాలు వినాశనం అయిపోతున్నాయి. భార్యాభర్తలు ఒకరికొకరు అర్థం చేసుకోవాల్సింది పోయి నేను గొప్ప అంటూ పిల్లలను రోడ్ల పాలు చేస్తున్నారు. దయచేసి కుటుంబంలో అందరూ గొప్పే, నా భార్య గొప్పదని చెప్పి భర్త పలకాలి, నా భర్త గొప్పోడని భార్య పలకాలి. ఆ విధమైనటువంటి జ్ఞానముతో ముందుకు నడుచుకోవాలి. అదే అప్పుడు ఫలము ఫలిస్తుంది. కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే భార్యగా నీ భర్తను నువ్వే క్షమించు, నువ్వే ప్రేమించు, నువ్వే అర్థం చేసుకో, నువ్వే పొగుడు. అలాంటి మనస్సు కలిగి ఉండాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆదాము పక్కన అవ్వ, వారు ఎప్పుడు ఒకటే, విడివిడిగా ఉండకూడదు. వారి అసలు నిజం చెప్పాలంటే భార్య భర్త నేను గొప్ప అనుకోవడానికి లేదు. వారిద్దరూ ఏక శరీరం. ఒక శరీరంలో చేయి గొప్ప కాలు గొప్ప అనుకోవడం ఎంత బుద్ధిహీనతో, భార్య గొప్ప భర్త గొప్ప అనుకోవడం కూడా అంత బుద్ధిహీనత. ఒక మాటలో చెప్పాలంటే వివాహం చేసుకున్న తర్వాత వివాహానికి ఒక చక్కటి అర్థం తీసుకురావచ్చు. ఎలాగంటే వివాహం అంటే వి అంటే విడివిడిగా ఉన్నవాళ్ళు, వా అంటే వాక్యము చేత, హా అంటే హత్తుకొని, ము అంటే ముందుకెళ్ళడం. విడివిడిగా ఉన్నవారు వాక్యముతో హత్తుకొని ముందుకెళ్ళడమే వివాహం. వివాహం అనే బంధం ద్వారా దేవుడు జత చేసినప్పుడు వారి ఇద్దరు ఒక్కటే, వారిద్దరు ఏకభావంతో ముందుకెళ్ళాలి. భార్య భర్తలు ఇద్దరు ప్రేమగా ఉండాలి. భార్య అంటే భర్తకు ప్రేమ ఉండదు. పెళ్లి కాకముందు తెగ ప్రేమ, పెళ్ళి అయ్యాక ఉండదు. భర్త మీద ప్రేమ ఉండదు, భార్య మీద ప్రేమ ఉండదు. ప్రేమగా ఉండాలన్నదే దేవుని చిత్తం. భార్య భర్తలు సంతోషంగా ఉండాలన్నదే దేవుని ప్రణాళిక. కుటుంబ వ్యవస్థని దేవుడు ప్రారంభించిన ఉద్దేశమే మీరు ఫలించి అభివృద్ధి నొంది విస్తరించుడి, భూమిని నింపమని దేవుడు చెప్పాడు. అందుకనే భార్య ఫలించాలంటే పందిరి ఆధారం చేసుకో. నేను ఆడ మనిషిని ఏదైనా చేయగలనని కాదు, నీ భర్త ఎలాంటోడైనా ప్రేమించు. అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, పగతో సంపాదించలేనివి కూడా ప్రేమతో సంపాదించవచ్చు. మీ భర్తని ప్రేమతో సంపాదించు, ప్రార్థనతో సంపాదించు, క్షమించి సంపాదించు. అంతే తప్ప పగతో, ప్రతీకారంతో, కలహాలతో, గొడవలతో, అసూయతో కాదు. ప్రేమించు. ప్రేమ ఏదైనా చేయగలదు. అదే చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటుందంట. నీ భోజనం బల్లల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ఎందుకు పిల్లల్ని ఒలీవ మొక్కలతో పోల్చారు? పిల్లలని ఒలీవ మొక్కలతో పోల్చడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే, ఒలీవ మొక్క దాదాపు 7 సంవత్సరాలు ఫలాలు ఫలించదు. ఆ 7 సంవత్సరాల నుండి 17 సంవత్సరాల వరకు దాన్ని దగ్గరుండి చూసుకుంటే, ఆ తర్వాత 17 గడిచిన తర్వాత అది బ్రతికినన్నాళ్ళు, వాస్తవంగా ఒలివ చెట్టుకి చావు ఉండదు, అది బ్రతికినన్నాళ్ళు ఉన్నన్నాళ్ళు అది పెంచిన వాడికి ఉపయోగకరంగా ఉంటుంది.
ఈరోజు పిల్లలు దేవుడు ఆశీర్వదించిన కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు అర్థం చేసుకుంటారు. తర్వాత ఏంటంటే పిల్లలు 15-17 సంవత్సరాలు తల్లిదండ్రులు వారి ఆధీనంలో పెరిగితే ఆ తర్వాత ఆ పిల్లలు వారు పెద్ద అయ్యాక తల్లిదండ్రులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఈరోజు పిల్లలు ఎలా అంటే 15-17 ఏళ్ళ వరకు తల్లిదండ్రుల పెంపకంలో ఉంటారు. కొమ్ములు వచ్చేస్తాయి, ఇక నా ఇష్టం, నీకేం తెలుసు, నా ఇష్టం అని కొమ్ములు వేసుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఎవరైతే తల్లిని అపహసిస్తూ తనని దూషిస్తాడో వాడి కన్నులు లోయకాకులు పీకురని వాక్యం చెప్తుంది. ఈరోజు తల్లిదండ్రులు అంటే ప్రేమ లేక తల్లిదండ్రులను చూసుకోకుండా వారు ఆశీర్వదించబడరు. నిజంగా దేవునికి భయపడేవాడు పిల్లలకి దేవుని భయం నేర్పుతాడు. అలాంటి భయం నేర్పినటువంటి పిల్లలు ఆశీర్వాదకరంగా మారుతారు, దీవెనకరంగా మారుతారు. అమ్మా, మీ పిల్లలకు దేవుని భయం నేర్పండి. కుటుంబాల్లో దేవుని భయం ఉంటే నీ పిల్లోడు ఎప్పుడున్నా, ఎన్ని సంవత్సరాలు ఉన్నా, పెళ్ళైనా నిన్ను ఎప్పుడు చక్కగా చూసుకుంటాడు. ఒలీవ చెట్టుతో పోల్చడానికి ఒక కారణం, అది 15-17 సంవత్సరాలు పెంచిన వాడి ఆధీనంలో ఉండి ఆ తర్వాత పెంచిన వానికి ఉపయోగపడుతుంది. ఇంకా చెప్పాలంటే ఒలీవ చెట్టులో బలము తగ్గాక దాని వేరులో నుండి వచ్చేటువంటి మొలకలు తల్లి చెట్టుకు ఉపయోగకరంగా ఉంటుంది. పిల్లలు కొంతవరకు తల్లిదండ్రుల మీద ఆధారపడిన తర్వాత ఒక వయసు వచ్చాక తల్లిదండ్రులకు ఉపయోగకరంగా మారాలి. ఈరోజు ఎలా ఉన్నారంటే, నువ్వే నన్ను చూసుకో, నేను చూసుకోను, నువ్వే నన్ను చూసుకో, నేను చూసుకోను అంటుంటారు. అలాగ ఉండకూడదండి. ఒలివ చెట్టు ఎలాగైతే అది పెరిగి పెంచిన వాడికి ఉపయోగపడుతూ తల్లి చెట్టుకి పిల్లవేర్లు ఎలా సహాయపడుతున్నాయో, పిల్లలారా తల్లిదండ్రులకి సహాయపడేటట్లుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. వాస్తవంగా చెప్పాలంటే ఒలీవ చెట్టుకి చావు ఉండదు. నిజంగా మనిషి పేరుకు చేస్తున్నాడు కానీ మనిషిలో ఉన్నటువంటి జీన్స్కి చావు లేదు. మా తాత నుండి వాళ్ళ తాత ఇప్పుడు నేనున్న, నా తర్వాత నా కొడుకు తర్వాత నా మనమడు, అలాగున ఒలీవ చెట్టుకి ఎలా చావు లేదు, అలాగున మనం వస్తున్నాం కదా. ఒలీవ చెట్టు గురించి చెప్పాలంటే చాలా ఉంటాయండి. ఒలీవ చెట్టు సౌందర్యంగా ఉంటుంది. పిల్లలు సౌందర్యాన్ని నేర్పాలి. ఏది పై రూపం, పిల్లలకి ఫేర్ అండ్ లవ్లీలు రాయడం, ఫేస్ మాస్కులు వేయడం కాదు, ఆత్మీయ సౌందర్యాన్ని నేర్పాలి. దావీదులో ఉంది. హోషేయ 14:6లో ఒలీవ చెట్టు సౌందర్యంగా ఉంటుంది. ఇంకా చూస్తే ఒలీవ చెట్లు దీపస్తంభములను వెలిగించడానికి ఉపయోగపడతాయంట. పిల్లలు కూడా దేవుని పనిలో వాడబడాలండి. మీరు చూస్తే జకరియా గ్రంథం 4:2 అక్కడ ఇద్దరు కనిపిస్తారనమాట మనకి. వారిద్దరూ కలిసి, ఎవరంటే జెరుబ్బాబేలను ప్రధాన యాజకుడైన యెహోషువ, వారిద్దరు కలిసి ఒలీవ చెట్ల వల్లే దేవుని పని చేస్తారు. ఒలీవ చెట్టు దేవుని పనికి ఉపయోగపడుతుంది. తల్లులారా, మీ కుటుంబం ఆశీర్వదించబడిందని ఎప్పుడు అర్థమో తెలుసా? నీ పిల్లల్ని దేవునిలో పెంచండి, దేవుని పని నేర్పించండి, పరిచర్య నేర్పించండి. ఆ పరిచర్య భావన తల్లులు పిల్లలకు నేర్పించండి. మందిరాన్ని తోడవటం, సేవకులకు పరిచర్య చేయటం, పిల్లలకు అది నేర్పాలి. అది వారికి దీవెన. ఇంకా ఒలీవ చెట్లు గురించి చాలా ఉంటాయి. ఒలీవ చెట్టు దేవుని సన్నిధిలో ఉండటానికి గుర్తుగా ఉంటుంది. భక్తుడు అంటాడు, నేనైతే నీ సన్నిధిలో ఒలీవ చెట్టు వలె ఉంటానంటాడు. దేవుని సన్నిధికి పిల్లల్ని తీసుకెళ్ళడం నేర్పించాలి. పిల్లల్ని దేవుని సన్నిధికి అలవాటు చేయాలి. వాడు రానంటే వదిలేసి వెళ్ళడం కాదు, దేవుని సన్నిధిలో ఉన్న ఆ యొక్క ఆశీర్వాదాన్ని పిల్లలకి చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఒలీవ చెట్టులో కొవ్వు ఉండదు. ఆ ఒలివ నూనెలో, వాస్తవంగా ఒలివ నూనెలో కొవ్వు ఉండదు. ఏ నూనెలో అయినా ఫ్యాట్ ఉంటుంది, దానిలో ఉండదు. ఎందుకు ఫ్యాట్ ఉండదంటే అది ఫస్ట్ నుంచి దానిలో ఫ్యాట్ ఉండదు. పిల్లలకు కూడా ఫస్ట్ నుంచి, ఇక్కడ కొవ్వు అంటే మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు, కొవ్వు అంటే ఎక్స్ట్రా. పిల్లలకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పకూడదు. ఆశీర్వదించబడినటువంటి తల్లి పిల్లలకి ఏమి నేర్పాలంటే భక్తి నేర్పాలి, భయం నేర్పాలి. ఈరోజు ఏం నేర్పిస్తున్నారు? రీల్స్ చేయరా, ఏం నేర్పిస్తున్నా? పనికి మాలినవన్నీ నేర్పిస్తున్నారు. అలాంటివి నేర్పకూడదు. అలాంటివి పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు తల్లులు? పిల్లలకి ఉపయోగం, ఎక్స్ట్రా యాక్టివిటీస్ అవసరమా? అవన్నీ కొవ్వుతో సమానం, ఫ్యాట్ అది. అలాంటివి పిల్లలకి నేర్పించవచ్చా? ఈరోజైనా మనము జాగ్రత్తగా ఆశీర్వదించబడిన కుటుంబంగా నా కుటుంబం ఉండాలి. ఒలీవ చెట్టు వలె నా పిల్లలు ఎదగాలయ్యా. ఒలీవ మొక్కల వలె నా పిల్లలు ఉండాలయ్యా. భోజన బల్ల చుట్టూ నా పిల్లలు ఒలీవ మొక్కల వల్ల ఎదగాలి. నా కుటుంబంలో ఆశీర్వాదం కావాలని మీరందరూ కూడా, ఈ వర్తమానం విన్నవారందరూ కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడే మీకు ఆ జ్ఞానాన్ని నేర్పి మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ వర్తమానాన్ని విన్నవారందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలని ఎవరైతే తాపత్రయపడ్డారో, ఎవరైతే కోరుకున్నారో నాయనా, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి అక్కరలు మీరు తీర్చండి అయ్యా. ప్రతి కుటుంబంలో దీవెన మీరు అనుగ్రహించండి అయ్యా. కుటుంబంలో ఉన్న నష్ట శాపాలను తొలగించి, కుటుంబంలో ప్రేమ, సంతోషం, సమాధానాన్ని కలిగించి, కుటుంబాల్లో మీరుండి గొప్ప కార్యం చేయండి దేవా. అయ్యా,
కుటుంబంలో భర్త, భార్య, పిల్లలు సంతోషంగా ఉండినట్లు సహాయం చేయండి. అండ్ అయ్యా, మీరు ఆ కుటుంబంలో నివసించి మీరు ఆ కుటుంబాలను ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. ఈ వర్తమానాన్ని ఆలకించిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.